విశాఖలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారు. నవోదయ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ర్యాగింగ్ లో భాగంగా జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడి చేస్తుంటే పాఠశాల యాజమాన్యం పట్టించుకోవట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 9వ తరగతి విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారు. మధురవాడలోని నవోదయ హాస్టల్లో సీనియర్ విద్యార్థులు గ్యాంగ్గా ఏర్పడి జూనియర్లను ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నారు. జూనియర్ విద్యార్థుల డబ్బులు వస్తువులను లాక్కుంటున్నారు. అంతేకాకుండా బట్టలు ఉతికిస్తున్నారు. కర్రలతో దాడికి పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై చైల్డ్ రైట్స్ కమిషన్ సీరియస్ గా స్పందించింది. నవోదయ స్కూల్ హాస్టల్లో జరుగుతున్న ర్యాగింగ్ పై దర్యాప్తు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విశాఖ నగరంలోని మధురవాడలో జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్లో కొంతమంది విద్యార్థులు సీనియర్ విద్యార్థులు అలాగే జూనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పాల్పడి దెబ్బలు తగిలించుకున్న విధానం ఈరోజు పత్రికల్లో రావడం, దీనిని మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించి ఈరోజు పాఠశాల కూడా సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులతో కానివ్వండి, సంబంధిత ఎవరైతే ఉన్నారో సైకాలజిస్టులతో కానివ్వండి, పిల్లలతో కానీ మాట్లాడడం అయితే జరుగుతుంది. అలాగే అసలు ఇక్కడ ఎక్కడ లోపం ఉంది, పేరు ప్రఖ్యాతులు కలిగిన అలాగే క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఇటువంటి పాఠశాలలోని ఈ విధంగా జరగడాన్ని మాత్రం చైల్డ్ రైట్స్ కమిషన్ అయితే తీవ్రంగా దీనిపైన చర్యలు తీసుకోవడం కూడా మేమైతే సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇందులో ఉపాధ్యాయులు తాలూకా ప్రోత్సాహాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే కేవలం విద్యార్థుల మధ్య తారతమ్యాలు ఏమైనా ఉన్నాయా అని దానిపైన కూడా మేము కూడా కూలంకషంగా ఈ పూర్తిగా సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. విశాఖ నగరంలోని మధురవాడలో విశాఖలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారు. నవోదయ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఫుల్ డీటెయిల్స్ విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, మధురవాడలోని నవోదయ పాఠశాలలో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఏదో నామమాత్రంగా కాకుండా చాలా అతి కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇది చాలా దారుణమైన విషయం. కాలేజీలో చదువుతున్న విద్యార్థులు ర్యాగింగ్ కాకుంటే ర్యాగింగ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ విధంగా ర్యాగింగ్ పాల్పడడం అనేది నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థులపై సీనియర్లు దారుణంగా ర్యాగింగ్ చేయడమే కాకుండా వారిపై కర్రలతో కూడా దాడి చేసే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న జరిగిన ఈ సంఘటన ఈ రోజు ఉదయం వెలుగులోకి రావడంతో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నట్టు మరోవైపు చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా చాలా సీరియస్ గా ఈ ఘటన తీసుకుంది. నగరంలో ఉన్నటువంటి మధురవాడ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఈ హాస్టల్లోని ఈ సంఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి విద్యార్థులు వారిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తుంటే పైసా చిత్తుపై ఆ జూనియర్లంతా కూడా టీచర్లకి వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చినా సరే కళాశాల అధ్యాపకులు కానీ ప్రిన్సిపల్ కానీ ఎవరో కూడా పట్టించుకోకపోవడంతో దీనిపై చైల్డ్ రైట్స్ కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుని వాళ్ళకి ఇప్పటికే చర్యలు ఎందుకు తీసుకోకూడదన్న దానిపై నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళంతా కూడా ఆ విద్యార్థులు ఎవరైతే 9వ విద్యార్థులు వాళ్ళంతా ఇళ్ళకెళ్ళి మళ్ళీ తిరిగి వాళ్ళు హాస్టల్కి వచ్చిన సమయంలో వాళ్ళ దగ్గర డబ్బులే కూడా లాక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే అంటే వాళ్ళని కర్రలతో చాలా దారుణంగా కొట్టిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. చిన్నపిల్లలు వాళ్ళపై వీపుల మీద ఏ విధంగా కొట్టారన్నా కూడా వెలుగులోకి రావడంతో ఇప్పుడు దీన్ని సీరియస్ గా తీసుకుని చర్యలు తీసుకోబోతున్నారు. రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ.